నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఒమన్లో పలు నేరాలకు పాల్పడిన ఆసియా, ఆఫ్రికా మరియు యూరోపియన్ దేశాలకు చెందిన 40 మంది వ్యక్తులను ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కార్మిక మరియు విదేశీ నివాస చట్టాల ఉల్లంఘనలు, ప్రజా మర్యాదలకు భంగం కలిగించే చర్యలు, అలాగే మాదక ద్రవ్యాలు, నిషేధిత వస్తువులు మరియు నకిలీ కరెన్సీని కలిగి ఉండడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. మస్కట్ గవర్నరేట్లోని పోలీస్ కమాండ్ ప్రత్యేక పోలీస్ టాస్క్ కమాండ్తో సమన్వయం చేసుకుంటూ ఈ అరెస్టులను చేపట్టింది. ప్రస్తుతం అనుమానితులపై చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 5T5 వద్ద తన కార్యకలాపాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ను జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. కువైట్ నుండి డైరెక్ట్ విమానాలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విమానయాన సంస్థ రియాద్ మరియు జెడ్డాకు కొత్త డైరెక్ట్ మార్గాలను ప్రవేశపెట్టడం ద్వారా తన ప్రాంతీయ నెట్వర్క్ను విస్తరిస్తోంది. తద్వారా సౌదీ అరేబియాతో అనుసంధానాన్ని మెరుగుపరుస్తోంది. దశల వారీగా పునఃప్రారంభించి ఈ ప్రక్రియలో భాగంగా జజీరా ఎయిర్వేస్ కువైట్ నుండి అమ్మాన్, బీరూట్, ముంబై, కైరో, కొచ్చి, ఢిల్లీ మరియు ఇస్తాంబుల్తో సహా 10 గమ్యస్థానాలకు డైరెక్ట్ విమానాలు నడుపుతుంది. ఇదిలా ఉండగా ఇతర గమ్యస్థానాలకు విమాన సర్వీసులు దమ్మాం విమానాశ్రయం ద్వారా కొనసాగుతాయి. ప్రయాణికులు మిష్రిఫ్లోని కువైట్ అంతర్జాతీయ ఫెయిర్ గ్రౌండ్స్లోని టెర్మినల్ 8లో చెక్-ఇన్ చేసుకుని అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో దుబాయ్కి కూడా దమ్మాం ద్వారా సర్వీసులు కొనసాగుతాయి. ప్రస్తుత ఆంక్షల నేపథ్యంలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు టెర్మినల్ 5 నుండి బయలుదేరే ప్రయాణికుల కోసం ఎయిర్లైన్ ఒక అప్డేట్ చేసిన చెక్-ఇన్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. టెర్మినల్ 5కు చేరుకునే ప్రయాణికులను మొదట పార్క్ ఫ్లై సదుపాయానికి పంపిస్తారు. అక్కడి నుండి బస్సుల ద్వారా వారిని చెక్-ఇన్ మరియు బోర్డింగ్ ప్రక్రియల కోసం టెర్మినల్కి తీసుకెళ్తారు. ఈ వ్యవస్థ ప్రయాణికులు రాకపోకలు సజావుగా సాగేలా మరియు సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా రూపొందించారు. రియాద్, జెడ్డా మరియు డమాస్కస్ వంటి కీలక గమ్యస్థానాలకు విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంటూ ఎయిర్లైన్ సంతోషంగా ఉందని జజీరా ఎయిర్వేస్ సీఈఓ భరతన్ పశుపతి తెలిపారు. ఈ దశలో లాభదాయకత కంటే సమాజ సేవకే ప్రాధాన్యమిస్తూ ఎయిర్లైన్ తన డైరెక్ట్ నెట్వర్క్ను క్రమంగా విస్తరిస్తూనే ఉంటుందని ఆయన చెప్పారు. ప్రయాణికులు తమ విమాన వివరాలను మరియు బయలుదేరే సూచనలను ముందుగానే తనిఖీ చేసుకోవాలని, అలాగే అన్ని ప్రక్రియలను సకాలంలో పూర్తి చేయడానికి ముందుగానే చేరుకోవాలని సూచించారు. సుమారు 11,000 బహ్రెయిన్ దినార్ల విలువైన చెల్లించని ఇన్వాయిస్లకు సంబంధించిన వాణిజ్య వివాదాన్ని కోర్టు కొట్టివేసింది. ఆ మొత్తం ఇప్పటికే పూర్తిగా చెల్లించబడిందని ఈమెయిల్ ద్వారా స్పష్టమైందని కోర్టు నిర్ధారించింది. ఒక ప్లాస్టిక్స్ కంపెనీ సరఫరా చేసిన ముడి పదార్థాలకు గాను సుమారు 11,057 బహ్రెయిన్ దినార్లు తమకు అందలేదని పేర్కొంటూ ఒక సరఫరాదారు ఈ కేసును దాఖలు చేశారు. అయితే బ్యాంకు బదిలీల ద్వారా బకాయిలన్నీ చెల్లించబడ్డాయని ప్రతివాది వాదించారు. ఇందుకు సంబంధించిన అన్ని బ్యాంకు రికార్డులను సమర్పించారు. చెల్లింపు అందినట్లు ధృవీకరిస్తూ దేవాదాయ కంపెనీ ప్రతినిధి పంపిన ఈమెయిల్తో పాటు ఖాతాలో 0 నిల్వను చూపే అకౌంట్ స్టేట్మెంట్ను కూడా వారు సమర్పించారు. సాక్ష్యాలను సమీక్షించిన తర్వాత కోర్టు ప్రతివాదికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ ఈమెయిల్ అధికారిక పత్రాలతో సమానమైన పూర్తి చట్టపరమైన ప్రామాణికత కలిగిన చెల్లుబాటయ్యే లిఖితపూర్వక రుజువని, ఇది మోసం, పొరపాటు చేసినట్లు ఆధారాలుంటే తప్ప దాన్ని సవాల్ చేయడానికి వీల్లేదని కోర్టు పేర్కొంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఖాలిద్ అల్ యూసెఫ్ అధ్యక్షతన జరిగిన పబ్లిక్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్ పని వాతావరణాన్ని మెరుగుపరచడం మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పలు నియంత్రణ, పరిపాలనపరమైన అంశాలను చర్చించింది. పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ఉత్పాదకతకు తోడ్పడే సౌకర్యవంతమైన కార్యాలయ వాతావరణాన్ని అందించడానికి ఉద్దేశించిన చర్యల్లో భాగంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్లో రిమోట్ వర్క్ను అధికారికంగా ప్రవేశపెట్టడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ సభ్యుల బదిలీలు, తాత్కాలిక నియామకాలు మరియు డిప్యూటేషన్లకు సంబంధించిన కొత్త నిబంధనలకు కూడా ఇది ఆమోదం తెలిపింది. కౌన్సిల్ పలువురు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సభ్యులను వివిధ ప్రాసిక్యూషన్ కార్యాలయాలకు డిప్యూటేషన్పై పంపడాన్ని ఆమోదించడంతో పాటు అనేక మంది అధికారులను ఇన్వెస్టిగేటర్ బి హోదాకు నియమించింది. ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి మరియు ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిపోర్ట్స్ రిసెప్షన్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్లో ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కూడా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త కార్యాలయం మోతాలకు సంబంధించిన ఫిర్యాదుల నిర్వహణను బలోపేతం చేస్తుందని మరియు ప్రాసెసింగ్ విధానాలను వేగవంతం చేస్తుందని అధికారులు తెలిపారు.
ప్రపంచ మార్కెట్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా మే నెల కోసం యూఏఈలో పెట్రోల్ ధరలు వచ్చే వారం సవరించనున్నారు. ఏప్రిల్ నెలలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత మరియు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న ప్రాంతీయ సైనిక ఘర్షణల కారణంగా చమురు ధరలు అధికంగా 90ల శ్రేణిలో మరియు బ్యారెలకు 100 పైనే నమోదయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన నేపథ్యంలో ముడి చమురు ధరలు కాస్త తగ్గాయి. కానీ ఆ రెండు దేశాలు తిరిగి సైనికపరమైన హెచ్చరికలు చేసుకోవడంతో ధరలు మళ్లీ 100 మార్కులు దాటాయి. ఫిబ్రవరి 28న మధ్యప్రాచ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత మార్చి నెలలో చమురు ధరలు భారీగా పెరగడంతో ఏప్రిల్ నెల కోసం యూఏఈలో పెట్రోల్ ధరలను ఇంధన ధరల కమిటీ లీటర్కు సుమారు దిర్హాం 80 మేర పెంచింది. ఏప్రిల్ నెలలో సూపర్ 98, స్పెషల్ 95 మరియు ఈ ప్లస్ రకాల పెట్రోల్ ధరలు వరుసగా లీటర్కు దిర్హాం 3.39, దిర్హాం 3.28 మరియు దిర్హాం 3.20గా నిర్ణయించారు. మార్చి నెలలో బ్యారెల్కు 96.96గా ఉన్న బ్రెంట్ ముడి చమురు సగటు ముగింపు ధర ఏప్రిల్ నాటికి 99.16కు చేరింది. దీన్ని బట్టి చూస్తే ఇంధన ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం కమిటీ సవరించిన ధరలను ఆ కమిటీ ఏప్రిల్ 30న అధికారికంగా ప్రకటించనుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత 2022లో యూఏఈ చరిత్రలోనే అత్యధిక పెట్రోల్ ధరలు నమోదయ్యాయి. ఆ సమయంలో దేశంలో పెట్రోల్ ధరలు లీటర్కు దిర్హాం 4 మార్కులు దాటడం అదే మొదటిసారి. జూలై 2022లో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో సూపర్ 98 ధర లీటర్కు దిర్హాం 4.63 గాను, స్పెషల్ 95 ధర లీటర్కు దిర్హాం 4.52 గాను నమోదయ్యాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత మరియు ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ప్రభావితమైన చమురు ఉత్పత్తి దేశాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రపంచ చమురు ధరలపై మధ్యప్రాచ్య ఘర్షణ ప్రభావం మరింత తీవ్రంగా పడింది. ఫిబ్రవరి చివరి నుండి హార్ముజ్ జలసంధి దాదాపుగా మూసివేయబడ్డ వల్ల రోజుకు సుమారు 10 నుండి 13 మిలియన్ల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయింది. ఇది 1970ల నాటి చమురు సంక్షోభాల తర్వాత ఇంధన సప్లైకి ఏర్పడిన అత్యంత తీవ్రమైన అంతరాయానికి దారితీసింది. పబ్లిక్ పార్కులలో రోజువారీ వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన 365 డేస్ ఆఫ్ యాక్టివిటీ కార్యక్రమంలో భాగంగా ఖతార్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఫెడరేషన్ కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లను ప్రారంభించింది. మొదటి సెషన్ ఆల్ రాయిన్ పార్క్లోని పచ్చని మైదానంలో జరిగింది. ఇందులో వివిధ వయసుల వారికి చెందిన 60 మందికి పైగా పాల్గొన్నారు. ఓపెన్ క్రీడా కార్యక్రమాలపై పెరుగుతున్న ప్రజా ఆసక్తిని ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమం ఉత్సాహంతో బలమైన భాగస్వామ్యంతో సాగింది. వివిధ రకాల ఫిట్నెస్ వ్యాయామాలు, రన్నింగ్ ట్రిల్స్ ఈ సెషన్లో భాగంగా నిర్వహిస్తారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.